ఈరోజు ఈ వీడియోలో ఆది శంకరాచార్య స్వామి రాసిన భజగోవిందం మొట్టమొదటి శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకురుం కరణే నహి నహి రక్షతి డుక్రుం కరణే. తాత్పర్యం: గోవిందుని భజించు, సేవించు గోవిందుని. గోవిందునే భజింపబోయి మూఢమతి. నీ అంత్యకాలం ఆసన్నమైనప్పుడు నీవు వల్లెవేస్తున్న ఈ వ్యాకరణ సూత్రం నిన్ను ఏ విధంగానూ రక్షించలేదు సుమా. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమ శివాయ. ఈరోజు భజగోవిందంలో రెండవ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మూఢజహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం ఎల్లబసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం విత్తం తేన వినోదయ చిత్తం. ఓ మూఢుడా, ధనార్జన చేయాలనే తృష్ణను నీ మనసు నుండి పారద్రోలు. తృష్ణ లేకుండా చేయబడిన నీ మనసులోనికి సద్బుద్ధితో కూడియున్న ఆలోచనలనే ప్రవేశింపచేయి. నీ స్వధర్మానుగుణమైన కర్మలు చేస్తూ వాటి వలన లభించు విత్తమును అంటే ఫలమును అనుభవిస్తూ ఆనందించు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమ శివాయ. ఈరోజు భజగోవిందంలో మూడవ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారీ స్తనభరనాభీదేశం దృష్ట్వా మాగామోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం మనసి విచింతయ వారం వారం. వనితల వక్షస్థల శోభ నాభీస్థల ఆకర్షణలో పడి మోహావేశానికి పాల్పడవద్దు. అవి కేవలం శరీరంలోని మాంసము క్రొవ్వులతో ఏర్పడిన ఆకారాలు మాత్రమే అని బాగుగా గ్రహించి మాటిమాటికి ఈ సత్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉండు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భజగోవిందంలో నాలుగవ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నళినీదళగత జలమతి తరళం తద్వజ్జీవిత మతిశయ చపలం విద్దివ్యాద్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం లోకం శోకహతం చ సమస్తం. తామరాకు మీది నీటి బంధు ఎంత సరళమై ఉంటుందో అలాగే ఈ జీవితం కూడా అతి చపలం అయినటిది. ఈ లోకమంతా రోగాలతోనూ మానసిక దురహంకార దుఃఖ దురభిమానాలతోనూ పీడింపబడుతూ ఉంటుందని తెలుసుకో. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భజగోవిందంలో ఐదవ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందామండి.
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. యావత్ విత్తోపార్జనసక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాం కోऽపి న పృచ్ఛతి గేహే వార్తాం కోऽపి న పృచ్ఛతి గేహే. నీలో ధనార్జన శక్తి ఉన్నన్నాళ్ళు నీ పరివారం అంతా నీ యందు అనురాగం చూపుతారు. ఆ తర్వాత నీ దేహంలో ముసలితనం ప్రవేశించినప్పుడు నీ ఇంట్లోనే నీ క్షేమ సమాచారాలు ఎవరు అడుగరు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భజగోందంలో 6వ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. శరీరంలో ఊపిరి ఉన్నంత వరకే ఇంట్లో వారు నీ కుశలం గురించి అడుగుతారు. ఆ వాయువు కాస్త వెళ్ళిపోయి దేహం చెడేసరికి ఆ శరీరాన్ని చూసి నీ భార్య కూడా భయపడిపోతుంది. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భజగోవిందంలో 7వ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరే బ్రహ్మణి కోపి న సక్తః పరే బ్రహ్మణి కోపి న సక్తః. తాత్పర్యం: బాల్యంలో క్రీడల యందు ఆసక్తితోనూ, యవ్వనంలో యువతి యందు ఆసక్తితోనూ, వృద్ధాప్యంలో చింతలతోనూ కాలక్షేపం చేసేస్తాడే గాని అయ్యో ఆ పరబ్రహ్మమునందు ఎవరునూ అనురక్తుడు కాదు కదా. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భజగోవిందంలో 8వ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. కాతే కాంతా కస్తే పుత్రః సంసారో యమతీవ విచిత్రః కస్యం త్వం కః కుతః ఆయాతః తత్వం చింతయు యదిదం భ్రాతః తత్వం చింతయు యదిదం భ్రాతః. తాత్పర్యం: నీ భార్య ఎవరు, నీ పుత్రుడెవరు, నీవెవరి వాడవు, ఎక్కడి నుండి వచ్చావు? ఈ సంసారం అతి విచిత్రమైనది సుమా. ఈ తత్వం గురించి నీవు ఇప్పుడే బాగుగా విచారణ చేయబోయి తమ్ముడా. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భజగోవిందంలో 9వ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం వలన నిస్సంగం అంటే సంగరాహిత్యం ఏర్పడుతుంది. నిస్సంగం వలన దేనియందు వ్యామోహం కలగకుండా ఉంటుంది. వ్యామోహం లేని మనస్సు నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుంది.
ఇలాంటి నిశ్చల తత్వమే సత్య శోధనకు అనువైన స్థితి అయి జీవన్ముక్తిని సాధిస్తుంది. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భజగోవిందంలో 9వ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం వలన నిస్సంగం అంటే సంగరాహిత్యం ఏర్పడుతుంది. నిస్సంగం వలన దేనియందు వ్యామోహం కలగకుండా ఉంటుంది. వ్యామోహం లేని మనస్సు నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి నిశ్చలతత్వమే సత్య శోధనకు అనువైన స్థితి అయి జీవన్ముక్తిని సాధిస్తుంది. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భజగోవిందంలో 10వ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వయసి గతే కః కామవికారః, శుష్కే నీరే కః కాసారః, క్షీణే విత్తే కః పరివారో, జ్ఞాతే తత్వే కః సంసారః, జ్ఞాతే తత్వే కః సంసారః. వయస్సు గతించి యవ్వనం క్షీణిస్తే ఇక కామ వికారం ఎక్కడుంటుంది? నీరు ఎండిపోతే ఇక చెరువు ఎక్కడుంటుంది? సిరి సంపదలు హరించుకుపోతే ఇక ఆశ్రిత జనాలు ఎక్కడ ఉంటారు? తత్వజ్ఞానం కలిగితే ఇక సంసార వ్యామోహం ఎక్కడుంటుంది? ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భజగోవిందంలో 11వ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మా కురు ధనజన యౌవన గర్వం, హరతి నిమేషాత్ కాలః సర్వం, మాయామయమిదమఖిలం బుద్ధ్వా, బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా, బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. నీకు విశేషమైన ధనమున్నదని కానీ, ప్రజల మద్దతు ఉన్నదని కానీ, యవ్వన శక్తి ఉన్నదని కానీ గర్వించకు. వీటన్నిటినీ కాలం ఒక్క నిమిషంలోనే హరించివేయగలదు సుమా. ఇదంతా మాయామయం అని గుర్తించి బ్రహ్మపదాన్ని తెలుసుకొని అందు ప్రవేశించు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భజగోవిందంలో 12వ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దినయామిన్యో సాయం ప్రాతః, శిశిరవసంతో పునరాయాతః, కాలః క్రీడతి గచ్చత్యాయుః, తదపి న ముంచత్యాశావాయుః, తదపి న ముంచత్యాశావాయుః. రాత్రి పగళ్ళు, ఉదయం సాయం సంధ్యలు, శిశిర వసంతాది ఋతువులు క్రమం తప్పకుండా ఒకదాని వెనుక ఒకటిగా వస్తూ పోతూ చక్రంలాగా తిరుగుతూ ఉంటే, కాలం వినోదంగా ఆడుకుంటూ ఆయువును హరించుకుపోతుంటే, మానవుడు మాత్రం తన ఆశ కాంక్ష మమకారాల గూడును విడవకుండా అంటిపెట్టుకొని ఉంటాడు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భజగోవిందంలో 13వ శ్లోకాన్ని తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః.
కాతే కాంతా ధనగత చింత వాతుల కిం తవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతిరేకా భవతి భవార్ణవ తరణే నౌకా భవతి భవార్ణవ తరణే నౌకా. ఓయి వాతుల కామినీ కాంచనాల గురించే నీకెందుకయ్యా ఇంత యాతన? చింతన చేయడానికి నీకు ఈశ్వరుడు లేడా? సంసార సాగరాన్ని దాటించగల నౌక ఈ ముల్లోకాల్లోనూ ఒక్కటే ఉంది, అదే సజ్జన సాంగత్యమని తెలుసుకో. వాతుల అంటే కేవలం మూర్ఖుడే కాదు, ఇంద్రియలోలుడు కూడాను. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భజగోవిందంలో 14వ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలో ముండీలుంచితకేశః కాషాయాంబర బహుకృతవేషః పశ్యన్నపి చ న పశ్యతి మూఢో యుదరనిమిత్తం బహుకృతవేషః యుదరనిమిత్తం బహుకృతవేషః. జడలు కట్టిన జుట్టు కలవాడైనను గుండుగా గీయబడిన తలగల వాడైనను వెంట్రుకల్ని ఒక్కొక్కటిగా పీకి వేయబడిన తల గలవాడైనను కాషాయ వస్త్రం ధరించిన వాడైనను ఇలాంటి అనేకమైన వేషాలు వేసిన వాడైనను చూస్తూ కూడా ఏమీ చూడనట్టి మూఢుడే ఏలనన ఈ వేషాలన్నీ కేవలం ఉదరపోషణ కోసం వేసినవే గనుక. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భజగోవిందంలో 16వ శ్లోకాన్ని తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అగ్రే వహ్నిః పృష్ఠే భాను రాత్రౌ చుబుక సమర్పితజానుః కరతలభిక్షస్తరుతలవాసః తదపి న ముంచత్యాశాపాసః తదపి న ముంచత్యాశాపాసః. పగలు సూర్యుని వైపు వీపును ముందరకు చలిమంటను పెట్టుకొని రాత్రులందు మోకాళ్లకు గడ్డాన్ని ఆనించి ముడుచుకుంటూ భిక్షాపాత్ర బదులుగా దోసిట్లోనే భిక్ష తీసుకొని తింటూ చెట్టు కిందనే కాలం గడుపుతున్న వ్యక్తి కూడా ఆశాపాశాన్ని తొలగించుకోడు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భజగోవిందంలో 17వ శ్లోకాన్ని తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మదవాదానం జ్ఞానవిహీనః సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన ముక్తిం న భజతి జన్మశతేన. గంగాసాగర సంగమానికి తీర్థయాత్రకు వెళ్తాడు. వ్రతాలు చేసి మొక్కుబడులు చెల్లిస్తాడు. దాన ధర్మాలు చేస్తాడు. కానీ ఆత్మానుభూతిని పొందలేని జ్ఞానహీనుడు మాత్రం ఏ సిద్ధాంతం ప్రకారమైన 100 జన్మలు గడిచినా ముక్తిని పొందలేడు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భజగోవిందంలో 18వ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సురమందిర
తరుమూల నివాసః శయ్యాభూతల మజినం వాసః సర్వపరిగ్రహ భోగత్యాగః కస్య సుఖం న కరోతి విరాగః కస్య సుఖం న కరోతి విరాగః. దేవాలయంలో ఏదో ఒక చెట్టు కింద నివసిస్తూ కటిక నేల మీదనే శయనిస్తూ జింక చర్మాన్ని ధరిస్తూ దేనినైనా స్వీకరించాలి, అనుభవించాలి అనే ఉద్దేశాన్ని తోసిపుచ్చుతూ ఉండే వ్యక్తికి వైరాగ్యం అపరిమితమానందాన్ని ఇవ్వకుండా ఉంటుందా? ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భజగోవిందంలో 19వ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచేవా నందతి నందతి నందచేవా. బ్రహ్మమందు రమించు బ్రహ్మజ్ఞాని యొక్క ఆనందమే ఆనందం. అతడు యోగాభ్యాస రతుడైన భోగాలను అనుభవించువాడైనా విషయ వస్తు జన సమూహాల ఎందాసక్తుడై ఉన్న వాటి ఎందట్టి ఆసక్తి లేని ఏకాంతవాసి అయిన అతని చిత్తం ఎల్లప్పుడూ బ్రహ్మమునందే రమిస్తూ ఉంటుంది కనుక అతడు బ్రహ్మానందంలోనే తేలియాడుతుంటారు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భజగోవిందంలో 20వ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృదపి ఏన మురారి సమర్చా క్రియతే తస్య యమేన న చర్చా క్రియతే తస్య యమేన న చర్చా. తాత్పర్యం: ఎవడైతే భగవద్గీతను కొంచెమైనా అధ్యయనం చేస్తాడో, గంగాజలాన్ని కొంచెమైనా ఆచమనం చేస్తాడో, శ్రీహరిని ఒక్కసారి అయినా అర్చన చేస్తాడో అతని గురించి యముడేమీ పట్టించుకోడు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భజగోవిందంలో 21వ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా అపారే పాహి మురారే కృపయా అపారే పాహి మురారే. తాత్పర్యం: మళ్ళీ జననం, మళ్ళీ మరణం, మళ్ళీ మాతృగర్భంలో పడి ఉండడం, ఈ సంసార చక్ర భ్రమణం తప్పించుకోలేనంత దుస్తరమైనది. ఓ మురారి, అపార కృపతో నన్ను ఈ సంసారం నుండి రక్షించు ప్రభో. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. రోజు భజగోవిందంలో 22వ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రజ్యాచర్పట విరచిత కందః పుణ్య వివర్జిత పందః యోగి యోగ
నియోజితచిత్తో రమతే బాలోన్మత్తవదేవ రమతే బాలోన్మత్తవదేవ. దారిలో దొరికిన గుడ్డపేలికలతో చేయబడిన బొంతను చుట్టుకొని పుణ్యపాపాలకు అతీతమైన మార్గాన చరిస్తూ యోగమందే చిత్తాన్ని నిలిపియుంచు యోగి పసిబాలుని వలె పిచ్చివాని వలె ఆనందిస్తుంటాడు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భజగోవిందంలో 23వ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. కస్త్వం కోహం కుత ఆయాతః కామే జనని కో మే తాతః ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం. నీవెవరవు, నేనెవరిని, ఎక్కడి నుండి వచ్చావు, నా తల్లి ఎవరు, తండ్రి ఎవరు, ఈ విధంగా శోధించు. నిస్సారమైన స్వప్నం లాంటి ఈ విశ్వాన్ని గురించి వ్యర్థపు ఆలోచనలు కట్టిపెట్టి తత్వ విచారణ చెయ్యి. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భజగోవిందంలో 24వ శ్లోకం తాత్పర్యం తెలుసుకుందాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః వ్యర్థం కుప్యసి మయ్యస హిష్ణుః సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వత్రోత్సృజ వేదజ్ఞానం సర్వత్రోత్సృజ వేదజ్ఞానం. తాత్పర్యం: నీలోనూ నాలోనూ ఇతరులందరిలోనూ అంతటను వ్యాపించి ఉన్నది ఆ విష్ణువు మాత్రమే. ఈ పరమసత్యాన్ని అవగాహన చేసుకోలేని నీవు పదే పదే చెప్పబడుతున్న ఈ విషయం గురించి వినే ఓపిక లేని నీవు అనవసరంగా చిరాకు పడుతున్నట్లున్నావు. కానీ ఇది మాత్రం సత్యం. నీవు విష్ణు పదాన్ని త్వరగా పొందదలుచుకుంటే అన్ని పరిస్థితులందు సమచిత్తత్వాన్ని కలిగి ఉండాలి. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. జై. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భజగోవిందంలో 25వ శ్లోకాన్ని తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహ సందౌ భవ సమచిత్తః సర్వత్ర త్వం వాంఛస్య చిరాజ్యది విష్ణుత్వం వాంఛస్య చిరాజ్యది విష్ణుత్వం. తాత్పర్యం: శత్రువులతోనైనా మిత్రులతోనైనా పుత్రులతోనైనా బంధువులతోనైనా ఎవరితోనైనా విరోధించడం, సంధి చేసుకోవడం లాంటి ప్రయత్నాలు చేయకు. అందరి యందు అంతటా ఆత్మనే దర్శిస్తూ అజ్ఞానం వలన కలిగిన భేదభావాన్ని ఎక్కడా లేకుండా పీకి పారవేయి. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భజగోవిందంలో 26వ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందామంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం భావయకోహం ఆత్మజ్ఞానవిహీనా మూఢాః స్తే పచ్యంతే నరక నిగూఢాః స్తే పచ్యంతే నరక నిగూఢాః. తాత్పర్యం: కామం క్రోధం లోభం మోహం వీటిని విడిచిపెట్టేసి
సాధకుడు తన యందే ఆత్మను సోహం అని దర్శించగలడు. ఆత్మజ్ఞానం పొందని మూఢులు నిగూఢమైన నరకంలో చిత్రహింసలకు లోనవుతారు. ఓం సమర్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమర్ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భజగోవిందంలో 27వ శ్లోకం తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గేయం గీతానామ సహస్రం జేయం శ్రీపతిరూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ చ విత్తం దేయం దీనజనాయ చ విత్తం. భగవద్గీతను విష్ణు సహస్రనామాలను గానం చేస్తుండాలి. ఎల్లప్పుడూ శ్రీపతి రూపాన్ని ధ్యానిస్తుండాలి. చిత్తాన్ని సజ్జన సాంగత్యం వైపుకే నడుపుతుండాలి. ద్రవ్యాన్ని దీనజనులకు ఇస్తుండాలి. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భజగోవిందంలో 28వ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందామంటే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సుఖతః క్రియతే రామభోగః పశ్యాత్ హంత శరీరే రోగః యద్యపి లోకే మరణం శరణం తదపి న ముంచతి పాపాచరణం తదపి న ముంచతి పాపాచరణం. ఇంద్రియ విషయ లోలుడై సుఖాన్ని అనుభవించాలనుకుంటాడు కానీ మానవుడు పాపం తరువాత రోగాల్లో చిక్కుకుంటాడు. ఈ లోకంలో చివరకు మరణమే శరణం అని తెలిసియున్నను అతడు మాత్రం పాపకృత్యాలు చేయడం మానడు. ఎంత దౌర్భాగ్యం. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భజగోవిందంలో 29వ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అర్ధమనర్ధం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశః సత్యం పుత్రాదపి ధన భాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః సర్వత్రైషా విహితా రీతిః. ద్రవ్యం ఉపద్రవాలను తెచ్చిపెట్టేది అని ఎల్లప్పుడూ గుర్తుంచుకో. దానివలన కించిత్తు కూడా సుఖముండదనడం సత్యము. ధనవంతునికి తన పుత్రుని వలన కూడా ప్రమాదం వాటిల్లే భయం ఉంటుంది. ఎక్కడైనా ఈ ధనం యొక్క లక్షణమే ఇది. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భజగోవిందంలో 30వ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కుర్వవదానం మహదవదానం కుర్వవదానం మహదవదానం. ప్రాణాయామం చేయాలి. ప్రత్యాహారం అంటే ఇంద్రియ నియంత్రణ చేయాలి. నిత్య అనిత్య వస్తు విచారణ చేయాలి. నామజపంతో పాటు ధ్యానం చేయాలి. సమాధి స్థితిని పొందు విధానం అతి మెలకువతో అభ్యసించాలి. జాగ్రత్తగా ఆచరించాలి. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః. ఈరోజు భజగోవిందంలో 31వ శ్లోకాన్ని తాత్పర్యం తెలుసుకుందామంటే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురుచరణాంబుజ నిర్భర భక్తః సంసారాద చిరాద్భవముక్తః సేంద్రియమానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ
హృదయస్థం దేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం. తాత్పర్యం: గురుచరణ కమలములందు మిక్కిలి భక్తి గల ఓ సాధకుడా, ఈ సంసార బంధనాల నుండి శీఘ్రముగానే ముక్తి పొందుదువుగాక. నీ ఇంద్రియ మనస్సులను నియమించిన వాడవై నీ హృదయంలోనే ఉంటున్న దేవుని దర్శించదవుగాక. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః.